సో హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. ఫ్రెండ్స్, మనకి ఎటువంటి రాత పరీక్ష అనేది లేకుండా వ్యవసాయ శాఖ నుంచి అసిస్టెంట్ లెవెల్ జాబ్స్కి సంబంధించి ఈ యొక్క జాబ్ నోటిఫికేషన్ అనేది అఫీషియల్గా అయితే రిలీజ్ చేయడం జరిగింది. ఈ యొక్క పోస్టులకి చేరగానే 30,000 వరకు కూడా శాలరీ అనేది రావడం అయితే జరుగుతుంది. ఎటువంటి అప్లికేషన్ ఫీజు అనేది కూడా మనం పే చేయాల్సినటువంటి అవసరం అయితే లేదు. ఈ విధంగా ఇక నోటిఫికేషన్కి సంబంధించి కంప్లీట్ డీటెయిల్స్తో పాటు అప్లికేషన్ ప్రాసెస్ కూడా చెప్తాను కాబట్టి స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూసి అప్లికేషన్స్ అయితే సబ్మిట్ అయితే చేసుకోండి. ఫస్ట్ మన ఛానల్ని విజిట్ చేస్తున్నా కనుక సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి. అదేవిధంగా పక్కనే వచ్చే బెల్ ఐకాన్ కూడా యాక్టివేట్ చేసి పెట్టుకోండి ఫ్రెండ్స్. మీరు వచ్చేటువంటి లైక్స్ చాలా ఎంకరేజింగ్ అండ్ మోటివేషన్గా ఉంటాయి కాబట్టి సో ప్రతి ఒక్కరు కూడా వీడియోని లైక్ చేసి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి అయితే షేర్ చేయండి ఫ్రెండ్స్. ఓకే, లెట్స్ స్టార్ట్ ద వీడియో. సో జాబ్ నోటిఫికేషన్కి సంబంధించిన డీటెయిల్స్ కనుక చూసుకున్నట్లయితే కనుక ఈ యొక్క నోటిఫికేషన్ ద్వారా మనకి సీనియర్ రీసెర్చ్ ఫెలో అండ్ యంగ్ ప్రొఫెషనల్ 1 and 2 అని చెప్పేసి ఈ యొక్క ఉద్యోగాలను అయితే రిక్రూట్మెంట్ అయితే చేయడం జరుగుతుంది. సో ఈ యొక్క వేకెన్సీస్కి ఆల్ ఇండియన్ నేషనల్ సిటిజన్స్, మీరు ఏ రాష్ట్రానికి చెందినటువంటి బోత్ మేల్ అండ్ ఫీమేల్ క్యాండిడేట్స్ ఇద్దరు కూడా ఇక వేకెన్సీస్కి అప్లై అయితే చేసుకోవచ్చు. సో ఇక పోస్ట్కి అప్లై చేసుకోవడం మీకు ఉండాల్సినటువంటి ఏజ్ లిమిట్ విషయానికి వచ్చినట్టయితే కనుక సో మీకు మినిమం ఏజ్ వచ్చేసరికి 21 years అయితే కంప్లీట్ అయి ఉండాలి. మ్యాక్సిమం మనకి 45 years వరకు కూడా అప్లై చేసుకోవడానికి ఛాన్స్ అనేది కల్పిస్తూ ఉన్నారు. నెక్స్ట్ మనకి క్యాస్ట్ వరకు కూడా ఏజ్ రిలాక్సేషన్స్ అనేవి అప్లికేబుల్ అయితే అవుతాయి. ఓబీసీ క్యాండిడేట్స్కి 3 years, ఎస్సీ ఎస్టీ క్యాండిడేట్స్కి 5 years పాటు కూడా అప్పర్ ఏజ్ రిలాక్సేషన్ అనేది కూడా ఇవ్వడం అయితే జరిగింది. సో ఇక పోస్ట్కి ఎటువంటి అప్లికేషన్ ఫీజు అనేది కూడా మనం పే చేయాల్సినటువంటి అవసరం అయితే లేదు గైస్. ఆల్ క్యాండిడేట్స్ అందరూ కూడా ఈ యొక్క రిక్రూట్మెంట్కి ఫ్రీగా అయితే అప్లై అయితే చేసుకోవచ్చు. సో పోస్టుల వరకు ఎసెన్షియల్ ఎడ్యుకేషనల్ క్వాలిఫికేషన్తో పాటు పే స్కేల్ అనేది ఏ విధంగా ఉంటుందని చూసుకున్నట్లయితే కనుక సీనియర్ రీసెర్చ్ ఫెలో అని చెప్పేసి ఈ యొక్క పోస్ట్కి సెలెక్ట్ అయినటువంటి క్యాడ్స్కి 30,000కి పైగా మనకి శాలరీ అనేది రావడం జరుగుతుంది. సో దీంతో పాటుగా మనకి హౌస్ రెంట్ అలవెన్సెస్ని కూడా మనకి పే చేయడం జరుగుతుంది గైస్. సో ఈ యొక్క పోస్ట్కి సంబంధించి ఎసెన్షియల్ ఎడ్యుకేషనల్ క్వాలిఫికేషన్ విషయానికి వచ్చినట్లయితే కనుక ఎంఎస్సీ అగ్రికల్చర్తో పాటు అగ్రికల్చర్ యాంథమాలజీ అనేటువంటి ఈ యొక్క స్పెషలైజేషన్స్లో ఎవరైతే ఎంఎస్సీ కంప్లీట్ చేసినటువంటి క్యాడ్స్ ఈ యొక్క వేకెన్సీస్కి అప్లై చేసుకోవాల్సి అయితే ఉంటుంది. సో ఈ యొక్క పోస్టులకు వచ్చేసరికి మనకి June 10th మనకి ఈ యొక్క ఇంటర్వ్యూస్ అనేవి కండక్ట్ అయితే చేయడం జరుగుతుంది గైస్. నెక్స్ట్ మనకి యంగ్ ప్రొఫెషనల్ 1 అని చెప్పేసి ఈ యొక్క పోస్ట్కి సెలెక్ట్ అయినటువంటి క్యాండిడేట్స్కి మంత్లీ వచ్చేసరికి మనకి 30,000 per month శాలరీ అనేది పే చేయడం జరుగుతుంది. సో ఈ యొక్క పోస్ట్కి సంబంధించి ఎడ్యుకేషనల్ క్వాలిఫికేషన్ కనుక చూసుకున్నట్టయితే కనుక బీఎస్సీ ఇన్ అగ్రికల్చర్ కంప్లీట్ చేసిన, లేదంటే బీఎస్సీ ఇన్ బాటనీ కానీ బీఎస్సీ ఇన్ జువాలజీ అని చెప్పేసి ఈ యొక్క విభాగాల్లో ఎవరైతే బీఎస్సీ అనేది కంప్లీట్ చేసినటువంటి క్యాండిడేట్స్ ఉంటారో సో ఆ యొక్క క్యాండిడేట్స్ మాత్రమే ఈ యొక్క జాబ్స్కి అప్లై చేసుకోవాల్సి అయితే ఉంటుంది. సో ఈ యొక్క క్యాండిడేట్స్కి కూడా మనకి June 10th అయితే మనకి ఈ యొక్క ఇంటర్వ్యూస్ అనేవి కండక్ట్ అయితే చేయడం జరుగుతుంది. నెక్స్ట్ మనకి యంగ్ ప్రొఫెషనల్ 2 అని చెప్పేసి ఈ యొక్క పోస్ట్కి సెలెక్ట్ అయినటువంటి క్యాండిడేట్స్కి 42,000 వరకు కూడా మంత్లీ శాలరీ అనేది పే చేయడం జరుగుతుంది. నెక్స్ట్ ఎడ్యుకేషనల్ క్వాలిఫికేషన్ కనుక చూసుకున్నట్టయితే కనుక కంప్యూటర్ సైన్స్ అండ్ ఇంజనీరింగ్ అని చెప్పేసి ఈ యొక్క డిసిప్లిన్తో పాటుగా ఎవరైతే ఐటీ, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అండ్ డేటా సైన్స్ అనేటువంటి ఈ యొక్క డిసిప్లిన్స్లలో ఎవరైతే బీఏ ఆర్ బీటెక్ కానీ లేదంటే ఎంసీఏ చేసినటువంటి క్యాండిడేట్స్ ఈ యొక్క వేకెన్సీస్కి అప్లై చేసుకోవాల్సి అయితే ఉంటుంది. ఈ యొక్క యంగ్ ప్రొఫెషనల్ 2 అని చెప్పేసి ఈ యొక్క ఉద్యోగాలకు వచ్చేసరికి June 11th మనకి ఈ యొక్క ఇంటర్వ్యూ అనేది కండక్ట్ అయితే చేయడం జరుగుతుంది. నెక్స్ట్ మనకి యంగ్ ప్రొఫెషనల్ 1 అని చెప్పేసి మరొక ఉద్యోగానికి సంబంధించిన డీటెయిల్స్ కనుక చూసుకున్నట్లయితే కనుక ఈ యొక్క పోస్ట్కి సెలెక్ట్ అయినటువంటి క్యాండిడేట్స్కి 30,000 వరకు కూడా మంత్లీ శాలరీ అనేది రావడం జరుగుతుంది గైస్. సో పోస్టుల వరకు ఎసెన్షియల్ ఎడ్యుకేషనల్ క్వాలిఫికేషన్ కనుక చూసుకున్నట్లయితే కనుక సో ఎవరైతే గ్రాడ్యుయేషన్ ఇన్ బీసీఏ కంప్లీట్ చేసినటువంటి క్యాండిడేట్స్, లేదంటే బీకామ్ కామర్స్ కంప్లీట్ చేసినటువంటి క్యాండిడేట్స్ ఈ యొక్క జాబ్స్కి అప్లై చేసుకోవాల్సి అయితే ఉంటుంది. ఈ యొక్క జాబ్స్కి మనకి June 12th మనకి ఈ యొక్క ఇంటర్వ్యూ అనేది కండక్ట్ అయితే చేయడం జరుగుతుంది గైస్. ఫైనల్గా మనకి యంగ్ ప్రొఫెషనల్ 1 అనేటువంటి ఈ యొక్క పోస్ట్లకి సెలెక్ట్ అయినటువంటి క్యాండిడేట్స్కి 30,000 వరకు కూడా మంత్లీ శాలరీ అనేది పే చేయడం జరుగుతుంది. సో ఈ యొక్క పోస్ట్కి సంబంధించి ఎడ్యుకేషనల్ క్వాలిఫికేషన్ కనుక చూసుకున్నట్టయితే కనుక బీఎస్సీ ఇన్ అగ్రికల్చర్ ఎవరైతే కంప్లీట్ చేసినటువంటి క్యాండిడేట్స్ ఉంటారో సో ఆ యొక్క క్యాండిడేట్స్ మాత్రమే ఈ యొక్క జాబ్స్కి అప్లై చేసుకోవాల్సి అయితే ఉంటుంది. ఈ యొక్క పోస్ట్కి కూడా మనకి June 12th మనకి ఈ యొక్క ఇంటర్వ్యూస్ అనేవి కండక్ట్ అయితే చేయడం జరుగుతుంది గైస్. నెక్స్ట్ ఈ యొక్క పోస్ట్కి సంబంధించి సెలక్షన్ ప్రాసెస్ అనేది ఏ విధంగా ఉంటుందని చూసుకున్నట్టయితే కనుక సో ఎటువంటి ఎగ్జామినేషన్ కానీ ఎటువంటి స్కిల్ టెస్ట్లు అంటూ కూడా ఏమి కూడా కండక్ట్ అయితే చేయరు గైస్. కేవలం మనకి ఒకే ఇంటర్వ్యూ అనేది ఉంటుంది. సో ఈ యొక్క ఇంటర్వ్యూని క్లియర్ చేసినటువంటి క్యాండిడేట్స్కి డైరెక్ట్గా మనకి డాక్యుమెంట్ వెరిఫికేషన్ అనేది చేసేసి ఈ యొక్క వేకెన్సీస్కి సెలక్షన్ అనేది కంప్లీట్ అయితే చేయడం జరుగుతుంది.
నెక్స్ట్ ఇక్కడ మనకి అప్లికేషన్ ఫార్మ్ అనేది కూడా ఇవ్వడం అయితే జరిగింది. సో ఈ యొక్క అప్లికేషన్ ఫామ్ లింక్ అనేది నేను డైరెక్ట్గా డిస్క్రిప్షన్లోను కామెంట్ సెక్షన్లో అయితే ప్రొవైడ్ అయితే చేస్తాను గైస్. ఈ యొక్క అప్లికేషన్ ఫామ్ అనేది మీరు ప్రింట్అవుట్ అయితే తీసుకొని రైట్ సైడ్లో మీకు లేటెస్ట్ పాస్పోర్ట్ సైజ్ ఫోటోగ్రాఫ్ అనేటువంటిది మీరు ఇక్కడ స్టిక్ చేయాల్సి అయితే ఉంటుంది. అప్లికేషన్ ఫర్ ద పోస్ట్ ఆఫ్ అని దగ్గర మీరు ఏ పోస్ట్కి అయితే అప్లై చేస్తున్నారో ఒక పోస్ట్ నేమ్ అనేది మెన్షన్ చేసి సో మీకు ఇంటర్వ్యూ అనేది ఏ డేట్ అయితే ఉంటుందో ఒక డేట్ అనేది ఇచ్చేసి మీకు ఫుల్ నేమ్తో పాటు మీ యొక్క ఫాదర్స్ నేము, మ్యూచువల్ స్టేటస్ దగ్గర మ్యారీడ్ అయితే మ్యారీడ్ అని, అన్మ్యారీడ్ అయితే అన్మ్యారీడ్ అని చెప్పేసి ఇక్కడ మీరు మెన్షన్ చేసిన తర్వాత మీ యొక్క డేట్ ఆఫ్ బర్త్తో పాటు మీకు క్యాస్ట్ అనేది మీరు ఇక్కడ ఇవ్వాల్సి అయితే ఉంటుంది. నెక్స్ట్ పోస్టల్ అడ్రస్తో పాటు మీకు మొబైల్ నెంబరు, నెక్స్ట్ మీకు ఈమెయిల్ ఐడి అనేటువంటి డీటెయిల్స్ అన్నింటినీ కూడా మీరు ఇక్కడ ఫిల్ చేయాల్సి అయితే ఉంటుంది. నెక్స్ట్ మీకు ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్కి సంబంధించిన డీటెయిల్స్ అన్నింటినీ కూడా మీరు ఇక్కడ 1 by 1 అయితే ఫిల్ చేయాల్సి అయితే ఉంటుంది గైస్. నెక్స్ట్ మీకు ప్రీవియస్గా ఏదైనా వర్క్ ఎక్స్పీరియన్స్ అనేది ఉంటే ఆ డీటెయిల్స్ అనేది మీరు మెన్షన్ చేయండి. లేదంటే ఇక్కడ మీరు నాట్ అప్లికేబుల్ అని చెప్పేసి మెన్షన్ అయితే చేసాను గైస్. నెక్స్ట్ ఇక్కడ మనకి లిస్ట్ ఆఫ్ పబ్లికేషన్ ఇఫ్ ఎనీ అని చెప్పేసి ఇవ్వడం జరిగింది. సో ఇక్కడ కూడా మీరు నాట్ అప్లికేబుల్ అని చెప్పేసి మీరు ఇక్కడ మెన్షన్ అయితే చేసాను గైస్. ఈ విధంగా మీకు డీటెయిల్స్ అన్నింటినీ కూడా ఫిల్ చేసిన తర్వాత ఫైనల్గా ఇక్కడ మీకు సిగ్నేచర్ అనేది చేయాల్సి అయితే ఉంటుంది. ఈ విధంగా మీకు డీటెయిల్స్ అన్నింటినీ ఫిల్ చేసిన తర్వాత ఇక్కడ మీకు సిగ్నేచర్ అనేది ఇక్కడ చేయాల్సి అయితే ఉంటుంది. ఈ విధంగా సిగ్నేచర్ అనేది చేసిన తర్వాత సో అప్లికేషన్ ఫామ్తో పాటు ఏ సర్టిఫికేట్స్ అనేవి పట్టుకుని వెళ్ళాలని చెప్పేసి ఇక్కడ మనకి కొన్ని డీటెయిల్స్ అన్నింటినీ కూడా మనకి ఇక్కడ నోటిఫికేషన్లో క్లియర్గా మెన్షన్ చేయడం జరిగింది. ఏజీకి సంబంధించిన సర్టిఫికేట్స్తో పాటు ఎడ్యుకేషనల్ క్వాలిఫికేషన్, నెక్స్ట్ మీకు లేటెస్ట్ క్యాస్ట్ సర్టిఫికేట్, ఎక్స్పీరియన్స్ అనేది ఉంటే ఒక సంబంధించిన సర్టిఫికేట్స్ అన్నింటినీ కూడా మీరు పట్టుకొని ఇంటర్వ్యూస్కి అయితే అటెండ్ అయితే అవ్వాల్సి అయితే ఉంటుంది. 1 set ఆఫ్ జిరాక్స్ కాపీస్తో పాటు ఒరిజినల్ సర్టిఫికేట్స్ని కూడా మీరు పట్టుకొని వెళ్ళాల్సి అయితే ఉంటుంది గైస్. ఈ యొక్క సర్టిఫికేట్స్ అన్నిటిని కూడా పట్టుకొని మనకి ఇక్కడ ఇచ్చేటువంటి ఈ యొక్క అడ్రస్కి మీరు ఇంటర్వ్యూకి అయితే డైరెక్ట్గా అటెండ్ అయితే అవ్వాల్సి అయితే ఉంటుంది. సో ఇంటర్వ్యూకి సంబంధించి వెన్యూ డీటెయిల్స్ కనుక చూసుకున్నట్లయితే కనుక ICAR సెంట్రల్ ఇన్స్టిట్యూట్ ఫర్ కాటన్ రీసెర్చ్, రీజనల్ స్టేషన్, మారుతమలై రోడ్, కోయంబత్తూర్ 641003 తమిళనాడు అన్నటువంటి ఈ యొక్క అడ్రస్కి మీరు మీకు ఒరిజినల్ సర్టిఫికేట్స్తో పాటు 1 set ఆఫ్ జిరాక్స్ కాపీస్ని కూడా పట్టుకుని ఇక్కడ ఇచ్చేటువంటి ఈ యొక్క అడ్రస్కి మీరు ఇంటర్వ్యూస్కి అయితే అటెండ్ అయితే అవ్వాల్సి అయితే ఉంటుంది. సో ఇక్కడ మనకి రిపోర్టింగ్ టైం అనేది కూడా ఇవ్వడం జరిగింది. సో మార్నింగ్ 9 AM to 9:30 లోపు మనకి ఈ యొక్క ఇంటర్వ్యూస్కి అయితే అటెండ్ అయితే అవ్వాల్సి అయితే ఉంటుంది గైస్. ప్రజెంట్ ఈ యొక్క పోస్టులు అన్నింటినీ కూడా March 31, 2025 ఇయర్ వరకు కూడా కాంట్రాక్ట్ బేసిస్లో ఈ యొక్క పోస్టులు అన్నింటినీ కూడా మనకి రిక్రూట్మెంట్ అయితే చేయడం జరుగుతుంది. సో ఈ యొక్క కాంట్రాక్ట్ అనేటువంటిది కంప్లీట్ అయిన తర్వాత ఫర్దర్గా కంపెనీ యొక్క రిక్వైర్మెంట్స్ని బట్టి ఫర్దర్గా ఈ యొక్క టర్మ్ అనేటువంటి దాన్ని ఎక్స్టెండ్ చేసేటువంటి ఛాన్స్ అనేది కూడా ఉంటుంది. కాబట్టి ఇంట్రెస్ట్ ఎలిజిబుల్ క్యాండిడేట్స్ డెఫినెట్గా ఈ యొక్క ఆపర్చునిటీని అయితే యూటిలైజ్ అయితే చేసుకోండి. సో ఈ యొక్క జాబ్ నోటిఫికేషన్ అనేది మనకి ICAR కింద పనిచేస్తున్నటువంటి సెంట్రల్ ఇన్స్టిట్యూట్ ఫర్ కాటన్ రీసెర్చ్ అనేటువంటి ఈ యొక్క కేంద్ర ప్రభుత్వ సంస్థ నుంచి ఆఫీసర్గా ఈ యొక్క నోటిఫికేషన్ అనేది రిలీజ్ చేయడం జరిగింది. సో ఇంట్రెస్ట్ ఎలిజిబుల్ క్యాండిడేట్స్ డెఫినెట్గా ఈ యొక్క రిక్రూట్మెంట్కి అప్లై అయితే చేసుకోండి. ఈ యొక్క నోటిఫికేషన్కి సంబంధించిన లింక్స్ అన్నింటినీ కూడా వీడియో డిస్క్రిప్షన్లోను కామెంట్ సెక్షన్లో అయితే మెన్షన్ అయితే చేస్తాను గైస్. ఇంకా ఈ యొక్క నోటిఫికేషన్కి సంబంధించి మీకు ఎటువంటి డౌట్స్ వచ్చినా సరే నాకు కామెంట్ సెక్షన్లో కామెంట్ అయితే చేయండి. ఇటువంటి మరిన్ని జాబ్ అప్డేట్స్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని బెల్ ఐకాన్ కూడా యాక్టివేట్ చేసి పెట్టుకోండి. సో ఇది ఫ్రెండ్స్ ఇవాళ వీడియో. రేపు మరొక జాబ్ నోటిఫికేషన్తో మళ్ళీ మీ ముందుకు రావడం జరుగుతుంది. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. హ్యావ్ ఎ నైస్ డే.